బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ములుగులో ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. కొల్లూరులో జరిగిన సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు. హనుమకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సదస్సును ప్రారంభించిన వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అధికారులతో పలు పథకాలపై సమీక్ష నిర్వహించిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ముంబై పర్యటనలో పర్యాటక రంగ అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసిస్తూ వెళ్లనున్నారు. అమరావతిలో ఫిలిం డిజిటల్ కంటెంట్ రంగాలకు కేంద్రంగా భారీ క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మంత్రి దుర్గేష్ కు సూచించారు. సార్ నమస్కారం సార్. అన్నిటికీ సార్ చెప్పండి. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. దుర్గేష్ గారు సార్, మొన్న నేను ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ గేమింగ్ జోన్ సంబంధించిన నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను సార్. అక్కడ మన లేటెస్ట్ డెవలప్మెంట్స్, మన ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన అంశం, మన 24-29 పాలసీ చెప్పిన తర్వాత మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళ గేమింగ్ జోన్స్. ఆయన 100 crores తోటి వైజాగ్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నాడండి. ఇది ఆన్ ది స్పాట్ సార్ జరిగింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అతను ముందుకు వచ్చి మనం చేస్తామని చెప్పి అన్నాడు. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ అండ్ విల్ ట్రైన్ ఇన్ ఎ బిగ్ వే. ఆంధ్రాలో దే కెన్ ప్రిపేర్ కంటెంట్, దే విల్ ప్రొవైడ్ దట్ కంటెంట్ ఫర్ గ్లోబల్ ఆల్సో. మన దగ్గరే కాకుండా దట్ ఈస్ వేర్ క్రియేటివ్ ఎకానమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ది ఫ్యూచర్. గుడ్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. దాన్ని ఇంకా డబ్బుల్ని ప్రమోట్ చేయాలి, ఇంకా బాగా తీసుకెళ్ళాలి మనం. అలాగే సార్. ఎక్కడికక్కడ మీరు ఏవైతే గ్యాప్. ములుగులో కీర్తిశేషులు కుమారస్వామి పేరిట చలివింద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని, ప్రభుత్వ పథకాలు నిజాయితీగా ప్రజలకు చేరేలా పనిచేయాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టాలని కోరారు. దానికి 5 లక్షల వరకు లిమిట్ కాస్తుంది. మనం బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ప్రజలు మర్చిపోరు. మనం చూస్తే ఈ మధ్య కాలంలో సర్పంచ్లు ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవడం కష్టం. ఎందుకంటే కొంతమంది గెలిచేది చాలా. ఎందుకంటే దగ్గర పట్టించుకోరు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఇంటికి పోతే కలరు, లేదా ఇంకో కాడు ఉంటారు. ఇవన్నీ నెగిటివ్ ఉంటారు. కాబట్టి మీరు ఏదేమైనా మన జిల్లా చిన్న జిల్లా, చింతలేని జిల్లా, మరి ఏ సమస్యలు ఉన్నా చూడిపోలేదు. కాబట్టి ఇక్కడ మన చేతిలో మనం పాలు చేసుకోవాలి. మన ఇల్లు, అది ఊరంటే మన ఇల్లు, నియోజకవర్గానికి నా ఇల్లు, రాష్ట్రానికి మంత్రి, రాష్ట్రానికి బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఏం జరిగిన నా శాఖలు అట్లా నన్ను గెలిపించిన ప్రజలు నేను బాధ్యురాలని, మంత్రి పిల్లలకు బాధ్యత వహించాలి. సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు సమర్థంగా అమలయ్యాయని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. మహిళలు రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని పిలుపునిచ్చారు. మూసీ అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, కేసీఆర్ పేదలకు ఇల్లు కడితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చే కార్యక్రమం ప్రారంభించిందని విమర్శించారు. పేదల ఇల్లు కూల్చి ప్రజల కన్నీళ్లకు కారణమైన రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గుడం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇఫ్తార్ దావత్ లో భాగంగా కొల్లూరుకు రావడం జరిగింది. గత సంవత్సరం వచ్చాం, ఈ సంవత్సరం కూడా వచ్చాం. ముఖ్యంగా ఇఫ్తార్ అనేటువంటిది మన ముస్లిం మైనార్టీ సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఒక పొద్దు ఉంటారు. అంటే ఒక్క బుక్కెడు తినకుండా, గుక్కెడు నీళ్లు తాగకుండా
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా రోజా ఉంటారు. దాన్నే మన దగ్గర అయితే కొద్దిగా తప్పు పెట్టుకొని ఎదుటలో నడవడం కాదు. మీరు తప్పకుండా ఏ ఇల్లు కేటాయించినామో ఆ ఇంట్లో మీ భార్య బిడ్డలతో సుఖంగా ఉండమని చెప్పి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఆలోచన చేయండి. తప్పకుండా ఇంతకుముందు మీరు కోరిన మేరకు చర్చ్ కానీ మసీద్ కానీ హనుమకొండ సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అవగాహన సదస్సును వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, అదనపు కలెక్టర్ రవి అధికారులు పాల్గొన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, అదే తాగి నడపకూడదు అనే విషయం కానీ, ఇవన్నీ మీరు అవగాహన కల్పించాలా. టర్నింగ్ దగ్గర చేతికొచ్చిన పిల్లగాళ్ళు అనేది వాళ్ళు ఎంతో మంది ప్రాణాలని క్షణాల్లో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు కోల్పోవటము, ఆ కుటుంబాలు ఎంత నరకం అనుభవిస్తాయో మనందరికీ తెలుసు. సో దీంట్లో భాగంగా గ్రామాల్లో మీరందరూ కూడా గ్రామానికి ప్రథమ పౌరులు, గ్రామాన్ని శాసించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ఈ యొక్క అవగాహన మీ గ్రామాలకు సంబంధించి ప్రయారిటీ బేస్ లో వాటిని అలాట్ చేయడం జరిగింది. అవన్నీ ఎన్నున్నాయి, ఏ గ్రామాలకి ఎన్నున్నాయి, వాటిని ఏ విధంగా మీరు బిల్లుల పేమెంట్ కానీ అదేవిధంగా యాప్ ద్వారా దరఖాస్తులను L1, L2, L3 వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, వాళ్ళకి ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా వాటి యొక్క ప్రయోజనాల్ని మనం పొందే విధంగా చెప్పాల్సిందిగా ఒక 2-3 minutes మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా అన్ని సర్కారు బడులలో కూడా ఎన్రోల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ రెడ్డి ఎస్ బుధవారం కలెక్టరేట్లో త్రాగునీరు, ఇంద్రమ్మాయిల నిర్మాణం, నర్సరీల పెంపకం అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాజేడు, వెంకటాపురం, కన్నాయగూడెం, మంగపేట, ఏటూరు, నాగారం మండలాల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి ఫ్యాబ్సీ భవన్లో జీఎస్టీ, ఆదాయ పన్ను అంశాలపై సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రఘునందన్ రావు పన్ను చట్టాలపై అవగాహన అవసరమని సూచించారు. ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్స్ కు మధ్య ట్యాక్స్ ప్రాక్టీషనర్లు వారధిలా పనిచేయాలని అన్నారు. జీఎస్టీ, ఆదాయపు పన్ను చట్టాల తాజా మార్పులపై చర్చలు జరిగాయి. ఈరోజు మార్చ్ 7th మా టీటీపీఏ తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున ఒక సింపోజియం కండక్ట్ చేశాము. అండ్ వీ గాట్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. మోర్ దెన్ 500 members హ్యాస్ సబ్స్క్రైబ్డ్ ఫర్ మెంబర్షిప్ టు జాయిన్ అయ్యే దానికోసము. ఈ సందర్భంగా మన కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఎం రఘునందన్ రావు గారు వచ్చారు. ఇంకా ఇలాంటి సింపోజియమ్స్ కానీ సెమినార్స్ కానీ ఇంకా చాలా ముందు చేస్తామని చెప్పుకుంటా ఉన్నాం. అండ్ మా అసోసియేషన్ అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ని, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ని కూడా అపాయింట్ చేసాం. డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఎవరికన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దట్ విల్ బ్రింగ్ టు అవర్ జీసీ నోటీస్. ఇమీడియట్లీ విల్ రిజాల్వ్. నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు కర్ణాటకలోని రాయచూరు జిల్లా బంద్ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మక్తల్ సిఐ రామ్లాల్ తెలిపారు. రాయచూరు వెళ్లే వాహనాలను కృష్ణా మండలం టైరోడ్డు జంక్షన్ వద్ద నిలిపి యాదగిరి వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణించాలని సూచించారు. ఈ ధర్నాకు సంబంధించి కూడా మధ్యాహ్నం 2-3 కూడా అవ్వచ్చు. కాబట్టి అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేయకుండా వేరే ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాలి. ఎమర్జెన్సీ అయితే కూడా వేరే ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కన్నడలో ఉంటే ఈ తెలుగు అర్థం కాని వాళ్ళకు కన్నడలో చెప్పిస్తాను. ವಾಹನ ಚಾಲಕರಿಗೆ ವಿನಂತಿಸಿಕೊಳ್ಳೋದೇನೆಂದರೆ ಮಧ್ಯಂತರ 2 ಗಂಟೆ ಅಥವಾ 3 ಗಂಟೆವರೆಗೂ ನಡೆಯುತ್ತದೆ.
హైదరాబాద్ హైదర్గూడ అత్తాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబర్పేట్కు చెందిన ఎడ్ల శ్రీనివాస్, బాబురావు, అశోక్లు తమ భూమి వివాదంపై ఆరోపణలు చేశారు. చెంగిచెర్లలో 22 ఎకరాల భూమిలో వెంచర్ వేసి 444 ప్లాట్లు విక్రయించే బాధ్యత కమలాకర్ రెడ్డికి ఇవ్వగా ఆయన నమ్మక ద్రోహం చేసి శ్రీనివాస్ సంతకం ఫోర్జరీ చేసి 47 ప్లాట్లు కాజేశారని ఆరోపించారు. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఈ విషయంపై హ్యూమన్ రైట్స్ కమిషన్, డీజీపీ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నా పేరు బాబురావు, బాబురావు. మేము ముగ్గురం అన్నదమ్ములం, అంటే శ్రీనివాస్, అశోక్ ముగ్గురు అన్నదమ్ములు. అయితే మేము ముగ్గురం కలిసి ఈ ప్లాట్లకు అమ్మకానికి పెట్టినప్పుడు కమలాకర్ రెడ్డి అనేదానికి కమిషన్ బేస్గా అతనికి ఇచ్చాము. ప్లాట్ చేసి కొంత ఇది చేసాం. కమలాకర్ రెడ్డి అంబర్పేట చే నంబర్, మేము అంబర్పేట. మాకు ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు కమలాకర్ రెడ్డి దగ్గర ఉందండి డాక్యుమెంట్స్. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు అగ్రనేత ఆసన్న పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత స్వగ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు వీరమల్ల ప్రకాష్ తన రచించిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర పుస్తకాన్ని ఆసన్నకు బహుకరించారు. కార్యక్రమంలో అడ్వకేట్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. తీసుకెళ్లి ఇంటి దగ్గర నుంచి పిలిచి రప్పించుకొని నమ్మి కలవడం కోసం నమ్మిపోయినటువంటి వాళ్ళను చంపడం అని చెప్పనేటువంటిది అది విప్లవకారుల పని కాదు. అది విప్లవోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా చేయడం సరైనది కాదు అని చెప్పనేటువంటి వ్యతిరేకించడము, ప్రదర్శన కూడా చేయడము. ప్రదర్శన చేసిన తర్వాత ఆ గ్రూప్ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు లేదా ఆ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బాబుతో పాటు ఇంకొంతమంది పేర్లతోటి పోస్టర్లు వేయడం అని చెప్పనేటువంటిది శిక్షిస్తామని చెప్పని మధ్యవర్తిత్వం ద్వారా మళ్ళీ ఆ సమస్యను పరిచేటువంటి నియమమే. అది మేము ఇంతకాలం కూడా పాటిస్తూ వస్తున్నాం. వాళ్ళని పంపించి నీ మీద ఇట్లా చర్య తీసుకోవాలని చెప్పి నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఆ చర్య తీసుకోవడం అని చెప్పి పంపించి ఆ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. కానీ కలవడం కోసమో లేదంటే సహాయం చేయడం కోసమో మాట్లాడదామని చెప్పని వచ్చినటువంటి వాళ్ళ మీద అట్లాంటి చర్యలు తీసుకోవడం అని చెప్పినటువంటి తప్పుడు పద్ధతి. నమ్మిన వాళ్ళని నమ్మి వచ్చినటువంటి చంపడం అనేది అది మన గ్రామంలో జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామంతో పాటు అక్కడ ఇదే నేను పనిచేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ రాజకీయాలు ఉన్నటువంటి మా అమ్మమ్మ వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని కొంతమూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి డి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం కాపూరి వరలక్ష్మి పాల్గొని విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ మరియు సభ్యులు కృష్ణ, ఝాన్సీ, ఐశ్వర్య, అఖిల, తబిత, గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షులు కావూరి వరలక్ష్మి, గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ లీగల్ అడ్వైజర్ కావూరి సురేష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐశ్వర్య గారి మేడం చేసుకోండి. తప్పకుండా మేడం, మా వైపు నుంచి కూడా ఈరోజు సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జడ్పీ హై స్కూల్లో మరి రేపు ఎగ్జామ్ కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సతీష్ కుమార్ కరోనా టైంలో ఇక్కడికి వచ్చారు, అప్పటి నుంచి సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఎవరో రోల్ మోడల్ కాదు, సారే రోల్ మోడల్ కదా. అందరూ సార్కి ఒకసారి క్లాస్ కొట్టండి. సార్లో ఎంతమంది అవుతారు? తెలియజేస్తున్నా మేడం, థ్యాంక్ యూ. అలాగే సహకరించినటువంటి నా టీం మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ అంటే వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ లేనిదే నేను ముందుకు వెళ్ళలేను. సో వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అతిథులుగా వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ నాన్న, ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి ఎగ్జామ్స్. పెరిగిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో వినూత్న నిరసన చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు చీర గాజులు వేసి నిరసన తెలిపారు. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఇలా పెంచితే ఎలా ఆడవాళ్ళు ఎలా భరిస్తారు? అది బడ్డన్ ఎంతవరకు పడుతుంది? ఈ రోజులలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఉప్పు,
ఉప్పులు పప్పులు ప్రతి ఒక్కటి పెంచేశారు. ఎల్పిజి గ్యాస్ అలాగే వచ్చేసి 60 రూపాయలు పెంచారు ఇంట్లో యూజ్ చేసుకునేటి. అలాగే కమర్షియల్ వాటికి వచ్చేసి 155 రూపాయలు పెంచారు. ఆటో అన్నలు కూడా బాధపడుతున్నారు. ఎల్పిజి వాడే ఆటో వాళ్ళని కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని. ఈ రోజున చూసుకుంటే మొత్తం దేశంలో అప్పులు ఏమో వచ్చేసి అదాని అంబానీ మెహుల్ చౌకీ వాళ్ళందరికీ అప్పులు ఇస్తాడు. 400 రూపాయలు సిలిండర్ ఉంటే గాజులు పంపించింది మన్మోహన్ సింగ్. మరి ఇప్పుడు ఈయన చీర వేసినాం, మేము గాజులు వేసినాం. నువ్వు చూస్తున్నావా? నీకేమో లక్షల రూపాయల అన్నం తింటున్నావు. మరి పేద ప్రజలు వచ్చేసి కనీసము సామాన్య భోజనం కూడా చేయకుండా ఈ రోజున చేస్తున్నావు అంటే సిగ్గుండాలా? నేను ఒకటే చెప్తున్నా, నువ్వు చేత కాదు, మోడీ గారు దిగిపో. కాకినాడ జిల్లా ప్రతిపాడు రఘురాం హాస్పిటల్ అధినేత డాక్టర్ రఘురాం వేసవిలో చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వాంతులు విరోచనాలు జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఓఆర్ఎస్ వంటి ఎలక్ట్రోలైట్ ద్రవణాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. హలో అండి, నా పేరు డాక్టర్ రఘురాం. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని, ఎండి పీడియాట్రిక్స్. నేను డాక్టర్ రఘురాంని. నేను రఘురామ హాస్పిటల్లో ప్రతిపాడులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను కామన్గా పిల్లల్లో ఎండాకాలంలో వాంతులు విరోచనాలు అవుతాయి కదా, దానికి పెద్దలు గ్లూకోజ్ బదులు ఓఆర్ఎస్ పట్టాలి. విరోచనాలు వాంతులు అవుతున్నప్పుడు శరీరానికి గ్లూకోజ్తో పాటు ఎలక్ట్రోలైట్స్ సమపాళ్లలో లోపలికి వెళ్ళాలి. అలా కాకుండా ఒక గ్లూకోజ్ ఒకటే లోపలికి పంపితే ఇంకా డీహైడ్రేషన్ పెరిగి ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ పట్టకుండా ఓఆర్ఎస్. పాడేషన్ షరీఫ్ పోలీసులు చెడు అలవాట్లకు బానిసైన యువకుడిని అతనితో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మైలార్దేవపల్లి లక్ష్మిగూడకు చెందిన సల్లంగుల శ్రీకాంత్ పార్క్ చేసిన వాహనాలు దొంగలించడం, హనుమాన్ ఆలయంలో హుండీ నుంచి 70,000 నగదు కాజేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిని రిమాండ్కు తరలించగా మైనర్ బాలుడిని జువెనైల్ హోంకు పంపారు. గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వెహికల్ చెకింగ్ జరుగుతుంటే 2 సస్పీషియస్ వ్యక్తులను మా వాళ్ళు కస్టడీలోకి తీసుకొని తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే అందులో అతను ఒక హ్యాబిచువల్ అఫెండర్ సలంగుల శ్రీకాంత్ అని, అతనితో పాటు ఒక బాయ్ జువెనైల్ అంటే మైనర్ 2 ఉన్నారు. వాళ్ళని తీసుకొని మా వాళ్ళు పంచల సమక్షంలో వాళ్ళ కన్ఫెషన్ చేయగా వాళ్ళది దాదాపు 8 అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినని చెప్పారు. అందులో ప్రస్తుతం 5 కేసెస్లో ఫేసెస్ ఐడెంటిఫై అయినాయి. అదే బేస్ మీద అందరికీ కూడా మొత్తం క్రైమ్ టీమ్ కానీ అందరికీ కూడా వాటిని షేర్ చేస్తూ ఇటువంటి సస్పిషియస్ ఎవరు ఉంటే కూడా మనం పట్టుకోవాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు పట్టుకున్నప్పుడు చూస్తే కొంచెం ఐడెంటిఫై కూడా అయినట్టు అనిపించింది. వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం జగనన్న కటౌట్ కు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు నాయకులు పాల్గొన్నారు. రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగమల్ల అనిల్ కుమార్, ప్రాజెక్టు చైర్మన్ జగనే శ్రీనివాస్, కో చైర్మన్ బాలరాజు మీడియాతో మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేయడం తమ లక్ష్యమని తెలిపారు. కుల మతాలకు అతీతంగా వివాహానికి 20 రోజుల ముందుగా సమాచారం ఇస్తే పుస్తమెట్టలు, భోజన ఏర్పాట్లు ఫౌండేషన్ తరపున అందిస్తామని వెల్లడించారు. నాగమల్ల అనిల్ కుమార్, రూపాయి ఫౌండేషన్ చైర్మన్. మా రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ పెళ్లి. గతంలో అమ్మ ఫౌండేషన్ ద్వారా 105 పెళ్లిని కంప్లీట్ చేశాము. ఇక ముందు ఎవరైనా పేదవాళ్ళు మాకు ఒక 20 రోజుల ముందే సంప్రదించే కుల మతాలకు అతీతంగా పెళ్ళి హిందూ సాంప్రదాయబద్ధంగా మంచిగా జరిపిస్తాము. మా కాన్సెప్ట్ ఏంటంటే రూపాయికే లగ్నం, రూపాయి కట్నం పట్నంలో. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట 100 పైసలకేనంట. 1000 కానీ పెళ్ళి వస్తే చేయడానికి మేము ముగ్గురం ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. ఎల్లవేళ ఎవరికైనా పెళ్లి చేస్తాము. 8వ తారీఖు స్వాతి నక్షత్రం రోజు
చాలా అదృష్టమైన మంచి రోజు. ఈ మంచి రోజు శుభపరిణామం చంద్రిక ఇద్దరిది కూడా ఈరోజు మా సంస్థ నుంచి రూపాయి ఫౌండేషన్ నుంచి ఒక బీద వాళ్లకు ఈరోజు పెళ్లి చేయడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి పెళ్లిళ్ళు చేయటం మాకే దేవుడిచ్చిన వరం లెక్క భావిస్తున్నాము. అది అందరికీ రాదు అదృష్టం. ఆ అదృష్టం మాకు చెందుతుంది. ఇది ఎల్లకాలం జీవితం మొత్తం సుఖశాంతులతో 12 బిడ్డతో చూడాలి. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో వాగులో సుమారు 1000 ఏళ్ల నాటి పురాతన విగ్రహం బయటపడింది. విషయం తెలిసిన స్థానికులు అక్కడికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని గ్లినికల్స్ హాస్పిటల్లో 75 ఏళ్ల వృద్ధుడికి అరుదైన గుండె శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆధునిక వైద్య సాంకేతికతతో అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం ఈ క్లిస్ట్ ఆపరేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ విజయంతో గుండె వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ కలిగిందని, అత్యాధునిక సదుపాయాలతో ఇలాంటి శస్త్రచికిత్సలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. Depends, I said, like it depends upon the disease, what child. Like I said, it starts with mild at the age of 40s లో start అవుతుంది, పెరుగుతూ పోతుంది, 50, 60కి moderate severe అవుతుంది, 70, 75. There are a lot of other problems. He will have some diabetes, some other disease, some kidney disease, some other disease, but he will be suffering. He will be put into oxygen and he cannot walk even out of such bed. So it will help him. The clip is commercially available in India, not లేదమ్మా. సో లక్డీ కపూర్ ఫోటోస్ అల్బిన ఈ హాస్పిటల్లో వీ హ్యావ్ డన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. దట్ ఇస్ వాట్ వి సే. Sir, I have 2 questions. As an innovation, and it's done in 40 years. వరంగల్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ ప్రజా సంఘం హన్మకొండ మహిళా నాయకులతోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు, రాజ్యసభ సభ్యులు పెద్దలు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ధర్నాలకు పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వానికి ఈ మీడియా పూర్వకంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపు 8,000 కోట్ల పైచిలకు స్కాలర్షిప్ లాగినాయి. 2 ఏళ్ల బట్టి కూడా బీసీ సంఘాలు, మేధావులు ఎన్నో వేదికల మీద చెప్పుతంట కూడా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే మీకు ఒక్కొక్కరికి 4-5 శాఖలు పనిచేయాలని కూడా తపన ఉన్నటువంటి హన్మకొండ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ కాలనీ బాసాని సంధ్యారాణి గారికి తెలంగాణ బీసీ ప్రజా సంఘం హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వారికి అవకాశం ఇస్తున్నాం. రానున్నటువంటి రోజులలో మిగతా కమిటీలు కూడా హన్మకొండ కానీ, వరంగల్ కానీ, మహబూబాద్ కానీ రాష్ట్రంలో 33 జిల్లాలకు 14 జిల్లాల కమిటీలు ఉన్నాయి. మిగతా కమిటీలు కూడా మేడం పద్మజాదేవి గారి వారి ఆధ్వర్యంలో మిగతా మహిళా కమిటీలు కానీ అన్ని రంగాల కమిటీలు వేసి రానున్న రోజులలో బీసీ ప్రజల ఐక్యత కోసం, బీసీ ప్రజల క్షేమం కోసం బలమైన సంఘాలుగా ఏర్పడి కలిసికట్టుగా పనిచేసి బీసీ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైందని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు విమర్శించారు. బషీర్బాగ్లో జరిగిన మీడియా సమావేశంలో రైతు మహాగర్జన గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడుతూ యాసంగి పంటకు రైతు బంధు ఇవ్వకపోవడం నిర్లక్ష్యమని అన్నారు. వారం రోజుల్లో రైతు బంధు నిధులు విడుదల చేయాలని, లేకపోతే 16న అసెంబ్లీ సమావేశాలను రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే ఏప్రిల్ 28న కరీంనగర్లో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన నిర్వహిస్తామని తెలిపారు. అంటే ఇప్పుడు పంటకు 15 రోజులు అయితే పంట కోతకొచ్చే దశ ఉన్నది, విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం లోపల తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యం చెప్పుకుంటున్న ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం పట్ల అలక్ష్యం ఎందుకని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా
మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గర్హిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఓ దిక్కు పంట కాలానికి వేసేటువంటి రైతు భరోసా నిధులు, ఓ దిక్కు 15 రోజుల లోపల పంట పూత దశలకు వచ్చిన సందర్భం లోపల ఇంకెప్పుడు రైతు భరోసా నిధులు పెడతాడని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశం 16వ తారీఖు నాడు సమావేశం అవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశం పోవడం దీనిలో ఒక చట్టం తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కౌలుదారు చట్టం తేవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాతలకు పంటల గిట్టుబాటు ధరలకు కూడా వాస్తవంగా వారికి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు ఏర్పడి పెట్టుబడి సాయం కూడా రావడం లేదు కనుక వారికి అన్నదాతల పెట్టుబడి సహాయానికి రైతే భాగస్వామ్యంతో నిర్ణయించుకునేటువంటి ఒక రైతు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సంఘాల లోపల అన్నదాతల డిమాండ్ల సాధనకై వారి డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లోపల రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర పేరుని 1,00,000 మందితోని మేము నిర్వహిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ములుగులో ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. కొల్లూరులో జరిగిన సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు. హనుమకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సదస్సును ప్రారంభించిన వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అధికారులతో పలు పథకాలపై సమీక్ష నిర్వహించిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.